నేను ప్రశ్నలు అడుగుతున్నాను. మనసు అంటే మీకేమి తెలుసు చెప్పండి, ఉత్తరం ఇవ్వండి. మీకు మనసుందా? అందరికీ మనసు ఉంది. ఆత్మ ఉండే జాగం మనసు ఖండితంగా ఉంటుంది. జీవితంగా ఉండే వాళ్ళు అందరికీ మనసు పనిచేస్తుంది. మనసు అంటే ఆలోచనలు సృష్టి చేసే జాగం. ఆలోచనలు ఏంటికి వస్తుంది? ఆలోచనలు ఏంటికి రావాలి? ఆలోచనలు మీరు చేస్తారా, లేకుండా పోతే ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తుందా? సెకండ్ ప్రశ్న. ఆలోచనలు మీరు చేస్తారా, లేకపోతే మీకు తెలియకుండా లోపల ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తుందా? దీంట్లో రెండు ఉంది. ఒకటి, మీకు తెలియకుండా ఆటోమేటిక్గా ఒక ఆలోచనలు ఎప్పుడు వస్తుంటుంది. ఇంకొకటి, మీ మనసుకు తెలిసి మీరే ఆలోచనలు చేస్తారు. రెండు టైప్ ఉంది. మనసు అంటే జనరల్గా ఆలోచనలు సృష్టి చేసే జాగం. ఆత్మ అంటే ఏమి? మనసు అంటే ఏమి? ఆత్మ లేకుండా పోతే మనసు లేదు. చచ్చిపోతే మనసు కూడా ఆత్మ కూడా బయట వెళుతుంది. ఆత్మ దేహంలో ఉంటేనప్పుడు మాత్రం మనసు పనిచేస్తుంది. ఇది ఆత్మ, ఇది మనసు రెండు కంబైన్డ్గా ఉంది. మీరు చూస్తే మీకు వ్యత్యాసం కనపడదు. ఆత్మ ఇది, మనసు ఇది, మీకు తెలీదు. రెండు కంబైన్డ్గా ఉంది. ఇది ఆత్మ, ఇది మనస్సు జాయింట్గా ఉంది. ఆత్మ వేరే, మనస్సు వేరే. ఆత్మ పని వేరే, మనస్సు పని వేరే. రెండు వేరే వేరే పని చేస్తుంది. ఆత్మ దేహం లోపల ఉంటే మాత్రం దేహంలో పని జరుగుతుంది. ఆలోచనలు వస్తే మాత్రం పని జరిగేది. ఆలోచనలు లేకుండా పోతే పని జరగదు. మీ పని చేసేదానికి మూల కారణమే ఆలోచనలు. ఇప్పుడు నా ముందర మీరు కూర్చొని ఉండారంటే దీనికి మెయిన్ మీ మనసులో ఒక ఆలోచనలు వచ్చింది. నాకు ఈ పెండులం డౌసింగ్ నేర్పించుకుంటే నేనేం పని చేస్తున్నానో దానికి హెల్ప్ అవుతుంది అని ఒక ఆలోచనలు సృష్టి అయింది. ఆ ఆలోచనలు ఆశ కన్వర్ట్ అయింది. ఆశలు నెరవేరించేదానికి నా ముందర మీరు కూర్చొని ఉన్నారు. అంటే ఫస్ట్ బేసిక్ ఆలోచనలు సృష్టి చేసేది మనస్సు. మనసుకు ఆత్మకు ఏమి సంబంధం? ఆత్మ అంటే ఏమి, మనసు అంటే ఏమి? రెండు కూడా దేహం లోపల ఉంది. నేను ప్రశ్నలు అడుగుతాను. ఆత్మ అంటే ఏమి, మనసు అంటే ఏమి? ఆత్మ అంటే ఒక చైతన్యం. ఆ చైతన్యం లేకుండా పోతే ఈ దేహం ఉంటే కూడా ఏమీ పని జరగదు. ఆత్మ ఉంటే మాత్రం మనసు పనిచేస్తుంది. మనసు అంటే ఏమి? మనసు అంటే మీకు ఇది ఎంత జన్మం మీకు తెలీదు. 10, 20, 1,000 మీకు తెలీదు. కాన్షియస్ ఉంది. ఇది ఎంత జన్మం అది మీకు తెలీదు. ఒక్కొక్క జన్మంలో కూడా పాపకర్మాలు పుణ్యకర్మాలు జరిగింది, మీరు చేశారు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు అందరూ ఏదో ఒక కర్మం తీసుకొని ఈ జీవితం చేస్తున్నారు. అంటే మీరు పుట్టిన దానికి మూల కారణం మీరు చేసిన కర్మమంతా దూర పెట్టాలి, వదిలిపెట్టాలి. అంటే అది అంత భస్మం కావాలి. దానికి సంస్కృతంలో సంస్కారం అట్లని చెప్తాము, వసనాలు అట్లని చెప్తాము. ప్రారబ్ధ కర్మం, సంచిత కర్మం, ఆగామి కర్మం, 3 కర్మం ఉంది. ఈ కర్మం అంత భస్మం అయిన తర్వాత ఆత్మ లోపల ఉండేదానికి ఆవశ్యకత లేదు, అది బయటపోతుంది. అది బయటపోతే దానికి పేరు ముక్తి. పుట్టు లేదు, మీరు చచ్చిపోయేలేదు, పుట్టే లేదు.
ముక్తి. ఈ లోకంలో పుట్టిన అందరికీ ముక్తి కావాలి. దానికే భగవంతుడు ఒక దేహం ఇచ్చి దాని లోపల ఆత్మం వేసి, ఆత్మం చైతన్యం ఇచ్చి, మనసు ఆలోచనలు చేసి, చేసిన పుణ్యకర్మం అనుభవించి, చేసిన పాపకర్మం అంతా అనుభవించి, మీ మనసు లోపల ఉండే సంస్కారాలు అంతా ఖాళీ చేసి ఏమీ లేకుండా పోతే ముక్తి దొరుకుతుంది. దానికే మీరు నేను అందరూ పుట్టాము. ఇది ఎవరికి తెలీదు, అజ్ఞానం ఉంది. ఈ లోకంలో ఉండేవాళ్ళు ఒక్కొక్క మనిషికి కూడా అజ్ఞానం. పుట్టింది ఏమిటికి అని ఎవరికి తెలీదు. పుట్టిందికి మూల కారణం ఏమి కర్మం మీరు తీసుకొని వచ్చారో దాన్ని భస్మం చేయాలి. ఏమండి మీరు పెండులం చెప్పి ఏమేమో చెప్తున్నారు, కనెక్షన్ ఉంది, దానికే చెప్తున్నారు. రైట్.